నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మీకు ఈ వీడియోలో ధనయోగాలను గురించి తెలియజేస్తాను. ఈ ధనయోగాల్లో ముఖ్యంగా మనకు ఎవరికైనా కానీ అకస్మాత్తుగా గొప్ప ధనవంతుడు కావాలనే ఆశ ఉంటుంది. కానీ ఇటువంటి ఆశ ఉండి అవి నెరవేరాలంటే మన జాతకంలో ఏ గ్రహ కలయికలు ఉండాలో మనం తెలుసుకుందాం. అంటే నిధులు దొరకడము, లేదా ఏదంగా ఎక్కడైనా డబ్బు బాగా దొరకడము, బంగారు దొరకడము, ఇలా ఉన్నప్పుడు మనకు ఆకస్మికంగా ధనం వస్తుంది. ముఖ్యంగా నిధులు ఏ జాతకునికి దొరుకుతాయి? నిధులు దొరికే జాతకం ఎలా ఉంటుంది? ఇది చాలా గొప్ప ధనయోగం. ఇలాంటి యోగాలు అందరికీ ఉండవు, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉంటాయి. ఈ యోగాన్ని మనం గుర్తించామనుకోండి, ఎక్కడైనా నిధుల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఆ నిధులు తీసుకోవడానికి భయపడక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆ యోగం ఉంది కాబట్టి ఏమీ కాదు. ఈ యోగం లేనిది మనం ప్రయత్నించినా నిధులు దొరకవు. ఒకవేళ అక్కడ నిధులు ఉన్నా బొగ్గులుగా మారిపోతాయి. కాబట్టి మనకి యోగం ఉండాల. యోగం ఉంటే ఫస్ట్, ఆ తర్వాత నిధుల కోసం ప్రయత్నించినా దొరుకుతాయి. ముఖ్యంగా మన జాతకంలో ఈ నిధులు దొరకడానికి ఏ గ్రహ కలయిక ఉండాలి అనేది చూద్దాం. దీనికి చాలా కారకత్వాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇందులో మనం ఒక్కటి మాత్రం తెలుసుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు, మన జాతకంలో శనీశ్వరుడు మన లగ్నానికి యోగకారకుడయ్యి, శనీశ్వరుడు ఏ లగ్నాలకు యోగకారకుడు అవుతాడో తెలిసినా మీకు? మకర లగ్నానికి, కుంభ లగ్నానికి, వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి శనీశ్వరుడు అనుకూల గ్రహం అవుతుంది, యోగాన్ని ఇస్తుంది. ఈ శనీశ్వరుడు మన లగ్నానికి యోగకారకుడై, ఈయన ధనానికి కారకుడైనటువంటి భావాలు రెండో స్థానాధిపతితో కానీ లేదా భాగ్యాధిపతితో కానీ సంబంధం కలిగి ఉచ్చస్థితిలో కానీ స్వస్థానంలో కానీ ఉంటే, వాటికి శుభదృష్టి ఉంటే, అప్పుడు ఆ జాతకుడు మిక్కిలి ధనవంతుడవుతాడు, లేదా నిధులు దొరుకుతాయి. ముఖ్యంగా నిధులు దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక లగ్నం ఇచ్చాను చూడండి, అక్కడ తులా లగ్నం అయింది. ఈ తులా లగ్నానికి శని ఎన్నో స్థానాధిపతి? 4, 5వ స్థానాధిపతి. ఈ 4, 5వ స్థానాధిపతి అయిన శని లగ్నంలో ఉన్నాడు. ఈ లగ్నానికి ఇంకొక యోగకారక గ్రహం బుధుడు 9వ స్థానాధిపతిగా, ఆయన కూడా లగ్నంలోనే ఉన్నాడు. లగ్న అష్టమాధిపతి శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు లగ్నంలో కలిశాయి. ధనకారకుడిని గురువు దృష్టి ధనస్థానం మీద కూడా ఉంది చూడండి. గురువు దృష్టి ఉన్నా లేకపోయినా ఈ 3 గ్రహాల కలయిక ఉన్నా చాలు, అమోఘంగా నిధులు దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 4, 5వ స్థానాధిపతిగా, నిధులకు సంబంధించిన స్థానం కూడా 4. ఆ స్థానాధిపతి ఆ లగ్నానికి, తులా లగ్నానికి యోగకారకుడై, రాజయోగాన్ని ఇచ్చేవాడై తులారాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు లగ్నంలో. దానికి భాగ్యాధిపతి కలయిక, లగ్నాధిపతి కలయిక కూడా జరిగింది. ఇలాంటి జాతకానికి ఖచ్చితంగా నిధులు దొరికే అవకాశాలు 100కి 100 ఉంటాయి. ఇవి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకు దొరుకుతాయి. ఖచ్చితంగా గొప్ప ధనవంతులు అవుతారు. ఇలా మనము ఈ యోగాలు ఉంటే, ఇదే కలయిక కాకపోయినా ఆ లగ్నానికి యోగకారకుడైన గ్రహం ఏదైనా కానీ ధనాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ సంబంధం కలిగి
ఉచ్చస్థానంలో కానీ స్వస్థానంలో కానీ ఉంటే ఆ లగ్నాలకు కూడా నిధులు దొరికే అవకాశం ఉంది. ఇక్కడ నేను కేవలం ఒక లగ్నాన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా మీరు అలా ఏ లగ్నాలకు కలుస్తాయో చూసుకోవచ్చు. ఏ లగ్నానికైనా అలా కలయిక ఉంటే ఖచ్చితంగా నిధులు దొరుకుతాయి. ఇది మనకు గొప్ప ధనయోగాన్ని ఇచ్చే జాతకం. ఇలాంటి ధనయోగం ఇచ్చే జాతకాలు ఇంకా మీకు అనేకం పెడుతున్నాను. తర్వాత వీడియోలో కూడా మీకు ధనయోగాన్ని ఇచ్చే జాతకాన్ని ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను ఈ జాతకాన్ని కూడా ఇచ్చాను, గమనించండి బాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే లేదా వాస్తు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కొరకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.